వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఆలయ అధికారులు పండితులు ఘన స్వాగతం. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమంటూ ప్రెస్ క్లబ్ కు కేటీఆర్. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శ. అసెంబ్లీలో మైక్ ఇస్తే అక్కడే మాట్లాడతామన్న కేటీఆర్. ములుగులో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క ఆగ్రహం. కేటీఆర్ తప్పుడు ప్రచారాలపై తీవ్రమైన విమర్శలు. 10 ఏళ్ల పాలనలో 1000 ఇండ్లు కూడా కట్టలేకపోయారని బీఆర్ఎస్ పై ధ్వజం. బొబ్బిలి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న అనిత. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫైర్. ప్రసన్న కుమార్ వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. డీటెయిల్ చూస్తే శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన ఏపీ సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లను ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, డీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మల్లికార్జున మహాస్వామి की जय, श्री ब्रह्मरांबा माता की जय, श्री अन्नपूर्णा माता की जय, जय नमः पार्वतीपते शिव हर हर महादेव. కొడంగల్లో రైతుల సమస్యలపై చర్చలు జరగనున్నాయి. రైతు బంధు పథకం కింద ఇంతవరకు 670 మంది రైతులకు నిధులు అందడం లేదు. ఈ అంశంపై ప్రెస్ క్లబ్ లో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కారు కేటీఆర్ ఈ విషయంపై వాగ్దానం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి రైతు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో చర్చకు ప్రతినిధిగా వ్యవసాయ మంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి వస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, ఆయనే ముచ్చటపడి పిలిచిండు కదా వస్తారేమో అనుకున్నాం. రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా, లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా, లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నేత బార్లపూడి క్రాంతి మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన తన సోదరుడు ముద్రగడ గిరి అనుచరులు తాను సహకరించిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దశంకర్లపూడి సర్పంచ్ తనయుడు కూటమి నేత సూర్నిడి సురేష్ను ముద్రగడ పిఏ చల్లా సత్యనారాయణ బెదిరిస్తున్నారని బార్లపూడి క్రాంతి తెలిపారు. ఈ పరిస్థితులను తీవ్రమైనగా పరిగణించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న రాజపల్లిలో శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను దానికి వెళ్ళి అట్నుంచి అన్నవరం వెళ్ళానండి. వెళ్ళే దారిలో అందరూ నేను ఇంటిమేట్ చేయకపోయినా సరే అందరూ వచ్చి నాకు సహకరించి చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు. సురేష్ గారు, నాకు సుబ్బారావు గారు అందరూ కూడా ముందే పరిచయం. వాళ్ళందరికీ ఫోన్లు చేసి గిరి బెదిరించడం జరుగుతుందండి. గతంలో కూడా మా బంధువులకి, మా మేనత్తలకి, మా మావయ్య పిల్లలకి అందరికీ ఫోన్లు చేసి నాతో మాట్లాడితే మా ఇంటికి రావద్దు అని చెప్పి బెదిరించడం వాళ్ళని జరిగింది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను ఊరుకున్నాను. ఇప్పుడు నా కోసం వచ్చిన అందరినీ కూడా మనిషికి ఫోన్ చేసి వేరే వాళ్ళు చేస్తున్నారో బయట చేస్తున్నారో తెలియదు, కానీ గిరి చేస్తున్నారని మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అలా బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సొంతగా వస్తున్నారు. నేనేదో పిలిచి బలవంతంగా నేనేం రమ్మనట్లా. అభిమానంతో వస్తుంటే వాళ్ళని బెదిరించడం అన్నది కరెక్ట్ కాదని. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సలహా ఇచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. బొబ్బిలి పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. బొబ్బిలి రావువారి వీధిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు. కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి
ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మంత్రి సీతక్క కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు నిజంగా మనిషివైతే నీకు కళ్ళతో ములుగులో పోలీస్ రాజ్యం ఎక్కడ నడుస్తోందో చెప్పు అని సవాల్ విసిరారు. మీ పార్టీ అబద్ధాల పునాదులపై పుట్టకపోతే పోలీస్ రాజ్యం ఎక్కడుందో చూపించు అని అన్నారు. 2023 నుంచి 2025 వరకు కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో సొంత నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేయలేదని అన్నారు. అడవి బిడ్డ అయిన సీతక్కను టార్గెట్ చేస్తే మీకేం వస్తుంది అని సీతక్క ఘాటుగా ప్రశ్నించారు. అలా ఊర్లలో ఇల్లులు ఇస్తే కూడా అడ్డుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి నేను? దయచేసి బీఆర్ఎస్ మాయలో పడకండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఏం తప్పు చేయకున్నా, ఎవరి మీద కేసులు పెట్టకున్నా, ఇప్పుడు పోలీస్ రాజ్యం అని పోలీస్ అధికారులను కావాలని అంత ఎస్సీ ఎస్టీ బీసీలు 90% దాదాపుగా 9 మండలాల్లో ఎస్ఐలు సిఐలు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా అట్టడుగు వర్గాలు, ఎక్కువ బీసీలే ఉంది. అలాంటి వాళ్ళని ఇలా టార్గెట్ చేసి నువ్వు వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ మీద బెదిరించుడు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ములుగులో పత్రికా సోదరులకు అందరికీ తెలియదా? చాలా స్మూత్గా మన ములుగులో జరుగుతుంది, కానీ వాళ్ళు సహించలేకపోతున్నారు. దయచేసి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోనివి అయితే, నువ్వు మనిషివైతే, మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళలో రాజకీయ కక్షలలో ఎంతమంది బలయ్యారో చెప్పు. మేమన్నా లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అదే కాకుండా నిరసన అప్పుడు మా ప్రోగ్రాం ఉంది, మీరు తెల్లారి చేసుకోమని కూడా పాపం డిఎస్పీ గారు 2 పార్టీలను, మాది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులతోటి మా వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు పదే కంప్లైంట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా రెడీ అయింది. మేమందరం అర్హులమే, పేదోళ్ళమే. అప్పుడు పోలీస్ అధికారులు 2 పార్టీలను మా వాళ్ళని కూడా పిలిచి, మరి మీరు వాయిదేసుకోండి, రేపు మంత్రుల ప్రోగ్రాం ఉంది, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చరిత్రలో ఫస్ట్ టైం మెడలు వంచి ఇన్ని 100 మందికి ఇల్లు నష్టపరిహారం ఇప్పిస్తున్నారని చెప్తే మేము అంగీకరించి ఈ రోజుకు మా వాళ్ళు ప్రోగ్రాంను వాయిదేసుకున్నారు. మరి మీరెందుకు వేసుకోలేదు? నువ్వు నిజంగా మనిషివైతే, నీ కళ్ళు స్ట్రైట్గా చూడగలిగితే, నీ మైండ్ కరెక్ట్గా పని చేయకుండా ఉంటుంటే, నేను చెప్తా ఉన్నా పోలీసు రాజ్యం ములుగులో ఏం జరిగింది? మరి జూలై 6వ తారీఖు వరకు 2023 డిసెంబర్ నుంచి జూలై 6వ తారీఖు 2025 వరకు మీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ములుగులో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని జైల్లో పెట్టిరో నీకు నిజంగా మనిషి. బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయం చేస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విధంగా ప్రచారం చేసుకుంటున్నారు అని అన్నారు. మీడియాను అనుకూలంగా లేకపోయినా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పై కోపాన్ని టీవీ ఛానళ్లపై చూపిస్తారా అని ప్రశ్నించారు. మీరు చేసిన తప్పులను టీవీ ఛానళ్లు ప్రచారం చేయొద్దు అంటే కుదరదు కదా అని అన్నారు. తెలంగాణలో బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో ప్రశ్నించారు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానళ్ళే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ వేయాలనుకుంటున్నాం, తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు, కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద టీవీ ఛానళ్ళ మీద చూపిస్తే ఏమొస్తుంది? మీరు చేసిన 10 ఏళ్ల అధికారం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానళ్ళు చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి. మీరు పోయి దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని చెప్పడం ఏంది? ఈ బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర? కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో ఉండి మీ పిల్లలను, ముఖ్యంగా మీ అల్లుడు, మీ కొడుకు, వీళ్ళు రెచ్చగొట్టి కార్యకర్తలతోటి మాట్లాడిస్తుర్రు.
వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం వికాసం వైపు నడిపిస్తుందని దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శిలోని 12వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నట్లు ప్రజలు ఆమె దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి పరిపాలన అవసరమని, కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని గట్టిగా చెప్పారు. ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళ శ్రమను మనమంతా గుర్తించాలి. కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుండి 4,000 చేశారు. ప్రతి ఏటా పెన్షన్ కోసం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం అట్లా కూటమి ప్రభుత్వం మాత్రమే. అన్నా క్యాంటీన్ దర్శిలో కూడా మొదలవబోతోంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. హామీ ఇచ్చారు. ఎంతో ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా విధ్వంసం నుండి వికాసం వైపు తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారు. మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకిచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇది తన అదృష్టమో దురదృష్టమో తెలియదని చెప్పారు. గత 10 ఏళ్లలో ఆగిపోయిన శాఖలను తనకు కేటాయించారని, పశు సంవర్ధక శాఖతో పాటు మరో 5 శాఖలు ఆగమాగంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాకు ఇచ్చిన శాఖలన్నీ ఎట్లున్నాయంటే దురదృష్టమో అదృష్టమో మా పనమని చెప్పాలి. గవర్నర్ అయిన తర్వాత నాకు ఇచ్చారు. నా శాఖ గవర్నర్ లేపారు. 10 ఏళ్ళ అంత కింద మీద చేసి పడేసి అది నా చేతిలో పెట్టారు. ఇదొక్కటే కాకుండా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు, పశు సంవర్ధక శాఖ. దాంట్లో గొర్రెల పనులు అన్ని కిరికిరిలు అయినాక నా చేతిలో పెట్టారు. ఇప్పుడు నేను కిరికిరి కడుక్కున్నా లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాలన్నా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా. స్పోర్ట్స్ ఒక్కటే కాదు, నాకు ఇచ్చిన 5 అట్లే ఇచ్చారు. అంతేలేగా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధుల నియామకాల మీద. దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇవ్వలే. కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చారు. ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటికి దాటి మళ్ళీ అదే గొర్రె లోపట్టుకోవచ్చు, అదే గొర్రె బయటికి దాటి అదే గొర్రె లోపట్టుకోవచ్చు. ఆ శాఖ కూడా నాకే ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎస్పీని కలిశారు. ఆమె తన నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా పోలీసులు పనిచేయాలని కోరారు. రెడ్డి చేసిన ప్రయత్నాలు ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ఉద్దేశించినవని వివరించారు. పోలీసుల సహకారంతో స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను. మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మహిళలం అందరం. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా, లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ వ్యవస్థకు కూడా విన్నవించుకుంటున్నాను. తాజాగా చంద్రబాబు నాయుడు శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల సుభిక్షత కోసం ప్రార్థించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించారు. స్థానికులతో పాటు భక్తులు చంద్రబాబును చూసేందుకు భారీగా తరలివచ్చారు. పరమశివుని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి. అలాంటి శ్రీశైలంలో ఈరోజు సీ ప్లేన్
ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం తీసుకొచ్చే పరిస్థితి వచ్చాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు శ్రీశైలంలో దర్శనం చేసుకుని మళ్లీ వివిధ ప్రాంతాలకు సుజావుగా వెళ్లే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత చూస్తే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ తల్లి విజయవాడ. అక్కడి నుంచి ఇంకొక దివ్యక్షేత్రం పరమశివుని శ్రీశైలం. ఈ రెండు బ్రహ్మరాంబదేవిలో స్వయంభుగా కొలువై ఉన్నారని ప్రతి ఒక్కరి నమ్మకం, విశ్వాసం. శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకునే సాధారణ రోజుల్లో ఒక 25,000 మంది వస్తున్నారు. అదే మరి వీకెండ్స్ అయితే 70,000 మంది వస్తున్నారు. ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే 1,50,000 మంది వస్తున్నారు. అభయారణ్యంలో ఉంది ఇది. ఇక్కడ పులులు, చిరుత పులులు ఇలాంటివి అడవి జంతువులు చాలా వరకు ఇక్కడ ఉన్నాయి. ఇది పర్యాటకులకి ఆసక్తి కలిగించడమే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకొక పక్క శ్రీశైలం డ్యాం. దేశంలో ఇది ఒక పెద్ద డ్యాం. పర్యాటకులు ఎక్కువగా వస్తారు. మాట ఇచ్చినట్లే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 21,000 కోట్ల రూపాయల రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేశారని పేర్కొన్నారు. మీ నాయకుడు లేఖ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి మేం సిద్ధమని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎప్పుడు పెట్టాలో చెప్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గం అయినటువంటి సిరిసిల్ల లోపల, అదేవిధంగా కేసీఆర్ నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్ లోపల మీ ప్రభుత్వంలో, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు 150, 175 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 315 కోట్ల రూపాయల వరకు మీ ప్రభుత్వం కంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో కూడా చేసినామని శాసనసభలో వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు, గతంలో ఇచ్చిన గణాంకాలు, మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చినటువంటి గణాంకాలు స్పష్టంగా నేను చదివి మీకు దమ్ముంటే మాట్లాడండి అని నేను హరీష్ రావును శాసనసభలో అడగడం జరిగింది. హరీష్ రావు శాసనసభలో ఉండి, కేటీఆర్ నువ్వు కూడా శాసనసభలో ఉండి మీరు సమాధానం చెప్పలేదు. పరిగి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పిన నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు హరీష్ రావు లేచి నువ్వు చెప్పిన లెక్కలు తప్పు, వ్యవసాయ శాఖ లెక్కలు తప్పించింది, మేము మా నియోజకవర్గంలో, మా ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ఎక్కువ రుణమాఫీ చేసినామని చెప్పాల్సింది ఉండే. మరి శాసనసభలో ఉండి ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నావు హరీష్ రావు? ఈ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు మీ బామర్ది కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సాధన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మీరు శాసనసభకు రాకుండా మిమ్మల్ని లెటర్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాం. మీరు శాసనసభ ఎప్పుడు పెట్టాలో మీ నాయకుడు, సిఎల్పి నాయకుడు కేసీఆర్తో అడిగి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఎప్పుడు శాసనసభ పెట్టాలో అడగండి, మేం సిద్ధంగా ఉన్నాం. మీరు పెట్టుబడిన రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి కాంగ్రెస్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు శాసనసభ సమావేశాలకు లెటర్ ఇవ్వకుండా మీరు ప్రెస్ క్లబ్ అని, అదని, ఇదని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మేము వ్యవసాయదారులకు రుణమాఫీ చేయడమే కాదు, మీరు గతం లోపల ఏం చేసిరని ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజు ప్రశ్నిస్తున్నారు, చర్చిస్తున్నారు. చారానా 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 అని చెప్పి మీరు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పిర్రో ఆ రుణమాఫీ కూడా వడ్డీ మాఫీ పథకంగా అయింది. ఆ అసలు చారాన కూడా మీరు ఎగ్గొట్టిర్రు అనే విషయాన్ని. నెల్లూరులో రొట్టెల పండుగ 3వ రోజు భక్తజనం పోటెత్తింది. ఈ పండుగకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సంతోషం కోసం రొట్టెలను సమర్పించారు. స్థానిక అధికారులు భక్తుల రద్దీపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
मीरा संगड़ ऊरू नागू मीरा किधर है तो भी ओपी पुलिस स्टेशन पास आ जाना नागू मीरा ఎక్కడన్నా పోలీస్ పోస్ట్ దగ్గరికి రావాలి. సరిగా పరిసర ప్రదేశాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేస్తున్నాం. ఈ लेके जाओ मन्नतों को मुरादों को पूरी करने के लिए पाराशुद्धों को संकल्प का लड्डू लेके जाइए अशोक को हाथ से ऊपर देना अशोक को हाथ से ऊपर देना तो ही मिलेगा ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.